ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ నూతన క్యాంపస్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కోకాపేట GAR బిల్డింగ్ వద్ద జరిగిన కార్యక్రమం సందర్భంగా ఈ నూతన ప్రాంగణాన్ని ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడారు. హైదరాబాద్ నగరం ఉన్నపలంగా ఎవరో ఒకరి వల్ల అభివృద్ధి చెందలేదని, సుమారు 430 ఏళ్ల క్రితం నుండి కూలీ కుతుబిషాలు, నిజాం రాజులు, బ్రిటిషర్లు కలిసి హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను అభివృద్ధి చేశారన్నారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ PMగా ఉన్న సమయంలో సైబరాబాద్కు పునాది పడితే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ మూడో నగరంలో సైబరాబాదును డెవలప్ చేశారన్నారు. నేతల మధ్య సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉన్న హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని, అందువల్లే హైదరాబాద్కు పెట్టుబడులు తరలి వస్తున్నాయన్నారు. అభివృద్ధి విషయంలో తమ పోటీ పొరుగున ఉన్న ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో కాదని, మా పోటీ అంతా ప్రపంచంతోనే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. Get many more jobs for our people. Telangana is the future state. It has 3 rings. Inner ring is a core urban Hyderabad. Telangana second ring is semi-urban, where we will build manufacturing hub. The regional ring road will help develop this area. It will be our answer to China +1 strategy for American and Korean companies. Third ring is outside ring, regional ring road. It is a rural Telangana. Here we will develop best villages in Asia with all modern facilities. My vision is to make Telangana $1 trillion economy in next 10 years. I met Cognizant team in the US. I spoke to Mr. Ravi Kumar, your CEO. I have assured 100% support to Cognizant for all growth plans. Now I am delighted to be here today. We all know Cognizant has a major presence in Hyderabad. You have about 60,000 plus employees. Your office is about 4.5 million square feet. I'm very happy Cognizant will hire about 4,000 freshers from engineering colleges every year for Hyderabad facilities. I also want to thank జగిత్యాల జిల్లా మిట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి డిప్యూటీ సీఎం సందర్శించారు. గురుకుల పాఠశాలకు చెందిన 2 విద్యార్థులు మృతి, 4 విద్యార్థుల అస్వస్థతకు సంబంధించిన కారణాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తీవ్ర దుఃఖసాగరంలో ఉన్న తల్లిదండ్రుల ఆవేదనను చూసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకున్న విద్యార్థుల తల్లిదండ్రులను ఓదార్చిన అనంతరం వారితో సమావేశమయ్యారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ప్రజాప్రభుత్వంలో బడ్జెట్ పెట్టడానికి ముందు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులను తెలుసుకుని విద్య, వైద్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ వార్షిక బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్లు వివరించారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ మీద అత్యాచార ఘటనపై తెలంగాణ మంత్రి సీతక్క స్పందించారు. ఇది చాలా దారుణమైన విషయమన్నారు. మహిళల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఇందుకోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. డాక్టర్లకు తమ ప్రభుత్వం అండగా నిలబడుతుందన్నారు. డ్రగ్స్ నియంత్రణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కోల్కతాలో జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీలను నిలిపివేశారు. హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో వైద్యులు ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. అదే సమయంలో ఓ రోగిని పరామర్శించేందుకు మంత్రి సీతక్క అక్కడకు వచ్చారు. నిరసన తెలుపుతున్న డాక్టర్లకు ఆమె సంఘీభావం తెలిపారు. కాబట్టి దాని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు పర్టికులర్ గా గంజాయి నిర్మూలన, డ్రగ్స్ నిర్మూలన అటువంటి ఒక అంశాన్ని తీసుకొని పనిచేస్తుంది. ఇప్పుడు మేము కూడా
మహిళల పట్ల గౌరవం ఉందాం, మహిళల్ని గౌరవిద్దాం, మహిళల్ని బతకనిద్దాం, మహిళల్ని ఎదగనిద్దాం, మహిళల్ని కాపాడుకుందాం. అప్పుడే మన సొసైటీ బాగుంటది, మన కుటుంబం బాగుంటది, మన చెల్లి బాగుంటది, మన అమ్మ బాగుంటది. మనం బాగుంటాం కానీ బయట వాళ్ళకి ఏమైతే నేను బయట ఉమెన్ టచ్ చేస్తా, ఇబ్బంది పెడతా, వాళ్ళ శరీరాలను ఇచ్చేస్తా అంటే కుదరదు. అది నీకు ఎప్పుడో రోజు మళ్ళీ నీకు అనుభవంలోకి వస్తుంది. సో అట్లాంటివన్నీ కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా మేము కూడా ఈ చట్టాలతో పాటు కఠినంగా శిక్షలతో పాటు అవేర్నెస్ కూడా తీసుకురావడం కోసం తొందరలోనే స్పెషల్ డ్రైవ్ లాగా ఉమెన్ కోసం అది కూడా తీసుకోబోతున్నాం. దీర్ఘకాలికంగా కూడా ఇలాంటి జరగకుండా ఒక మంచి లక్ష్యంతో పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం. మీరందరూ కూడా ఎక్కడ జరిగినా మరి మనకు జరిగినట్టుగా, మన తోటి సోదరికి జరిగినట్టుగా ఈ రోజు మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నందుకు మీకు కూడా మేము ఖచ్చితంగా సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ పల్లెల్లో పాలన పడకేసిందని, పట్టణాల్లోనూ పరిస్థితి దారుణంగా తయారైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనలో పట్టణాలు పల్లెలు కంపు కొడుతున్నాయన్నారు. పంచాయతీలకు మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో గ్రామాలు పట్టణాల్లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ప్రజాపాలన అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనా అని ప్రశ్నించారు. అటు కేంద్రం నుండి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. పాత పనులకు 8 నెలలైనా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన తాజా మాజీ సర్పంచుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వానంగా మారడంతో పల్లెల్లో ప్రజల జీవనం దినదిన గండంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో ఏదో సాధించినట్టు కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ నేత పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. రేవంత్ పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు ఉత్సవ విగ్రహంలా మారారని విమర్శించారు. రేవంత్ విదేశీ పర్యటనలో ఆయన 10 సెకండ్లు కూడా మాట్లాడిన వీడియో లేదన్నారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు స్వాగతం. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెడుతున్నామంటే, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు పొద్దున అమెరికా పర్యటన, సౌత్ కొరియా పర్యటన ముగించుకొని ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి మనం చూస్తున్నాం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది, ఏ విధంగా పబ్లిసిటీ చేసుకుంటుంది. అందరూ మనం విజువల్స్ చూస్తున్నాం. డప్పులు, డ్యాన్సులు, పూల వర్షాలు, కేకలు, బొకేలు, ర్యాలీలు ఇవన్నీ చేస్తున్నారు. మేమేం చెప్పదలుచుకున్నామంటే, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కేటీఆర్ గారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం తెలంగాణ రాష్ట్రానికి. తద్వారా 24 లక్షల ఉద్యోగాలు, ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎప్పుడు కూడా ప్రచారం మీద మేము ఫోకస్ పెట్టుకోలేదు. మా ధ్యాస అంతా తెలంగాణ ఎట్లా బాగుపడాలి, గవర్నెన్స్ ఎట్లుండాలి, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా జరగాలి, వ్యవసాయ విస్తీర్ణం ఎట్లా పెరగాలి, ఇంటింటికి నల్లా నీళ్ళు ఎట్లా అందించాలి, కరెంటు కోతలు లేకుండా ఎట్లుండాలి తెలంగాణ రాష్ట్రం, తలసరి ఆదాయంలో నంబర్ 1 రాష్ట్రంగా ఎట్లా ఎదగాలి, స్థూల ఉత్పత్తిలో నంబర్ 1 రాష్ట్రంగా ఎట్లా ఎదగాలి, ఇట్లాంటి వాటి మీద ఫోకస్ పెట్టుకొని ధ్యాస పెట్టుకొని ప్రచారానికి పబ్లిసిటీకి దూరంగా ఉండుకుంటూ మా పని మేము చేసుకుంటూ పోయినాం. సరే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పర్యటించి విదేశాలకు పోయి పెట్టుబడులు చేస్తే మంచిదే, ఎవరమన్నా ఆహ్వానిస్తాము. ఇట్స్ అ గుడ్ థింగ్ ఫర్ తెలంగాణ. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య నిరుద్యోగ సమస్య ఉంది. కాబట్టి పోయి పెట్టుబడులు చేస్తే ఉద్యోగ. బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న దాడులకు నిరసనగా ఉప్పల్లో బీజేపీ నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు మానవ జాతికి కలంకం తెచ్చేలా ఉన్నాయన్నారు ఈటెల రాజేందర్. బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులపైన దాడులు చేయడమే కాకుండా ఆస్తుల ధ్వంసం చేసి స్త్రీల మీద జరుగుతున్నటువంటి ఆకృత్యాలు, రాక్షస ప్రవృత్తి సభ్య సమాజం అసహించుకునేలా ఉందన్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు మానవ జాతికే కలంకం తెచ్చేదిగా ఉన్నాయి. ఆ దేశంలో మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులపైన దాడులు చేయడమే కాదు,
ఆస్తుల విధ్వంసం మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి స్త్రీల మీద జరుగుతున్నటువంటి ఆకృత్యాలు, రాక్షస ప్రవృత్తి ఇవాళ సభ్య సమాజం అసహించుకునేదిగా ఉంది. గత అనేక రోజులుగా భారతదేశం, మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు నిశితంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తూనే ఆ దేశంలో మైనార్టీల పైన జరుగుతున్న దాడులు కావచ్చు, దుర్మార్గాలు కావచ్చు ఆపాలని, అక్కడ హిందూ కుటుంబాన్ని కాపాడేటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పి అనేక సార్లు మన దేశం, మన ప్రధానమంత్రి గారు వారు కోరడం జరిగింది. దీనిపైన పార్లమెంట్లో కూడా ప్రభుత్వాల తరపున అక్కడ జరుగుతున్న విషయాలన్నిటి పట్ల కూడా కూలంకషంగా వివరించడమే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా మా సహాయ సహకారాలు ఉంటాయి, వెంటనే పీస్ రెస్టోర్ చేయండి అని చెప్పి మనం చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఉన్నటువంటి కొన్ని వ్యక్తులు కావచ్చు, ఇతర శక్తుల ప్రోద్బలం కావచ్చు, ఇవాళ ఈ విధ్వంసకాండ కొనసాగుతూ ఉంది. దీనికి నిరసనగా ఇవాళ మన ప్రాంతంలో, ఉప్పల్ ప్రాంతంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులను మన దేశం నుండి పారద్రోలిన రోజును స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నట్టుగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ తెలిపారు. ఉప్పల్లోని భారత్ పెట్రోలియం పంప్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. భారతదేశ విభజనకు గురైన రోజు ఆగస్టు 15 అని అప్పటి ప్రధాని నెహ్రూ ఒప్పుకున్నారని, మత ప్రాతిపదికన బ్రిటిష్ వాళ్ళు భారతదేశంగా పాకిస్తాన్గా చిత్రీకరించి విడదీశారు. ఈ విభజన గురించి ప్రజలకు తెలియజేయడం వల్ల ప్రజలకు భారతదేశ ప్రతిష్ట అర్థమవుతుందని తెలిపారు. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, భారతదేశం యొక్క సమగ్రతను కాపాడాలని కోరారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు, మరి బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తులని ఈ దేశం నుంచి పారద్రోలటం కొరకు చాలా పెద్ద ఎత్తున సాగినటువంటి ఒక ఉద్యమంలో, పోరాటంలో, త్యాగాల ఫలితంగా స్వాతంత్రం కొరకు నిరీక్షించి ఆ రకంగా స్వాతంత్ర ప్రకటన చేసినటువంటి సందర్భంలోనే భారతదేశ విభజనకు గురైంది. ఆగస్టు 14 అర్ధరాత్రిన మరి అప్పటి ప్రధానమంత్రి ఒప్పుకున్నాడని, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని మతం యొక్క ఆధారంగా పాకిస్తాన్గా, భారతదేశంగా విభజించినటువంటి ఒక సందర్భంలో జరిగినటువంటి సంఘటనలు, జరిగినటువంటి ఒక సన్నివేశాలు, జరిగినటువంటి ఒక మారణకాండ మర్చిపోలేని గాయాలుగా, అది విభజన గాయాలుగా చరిత్ర గుర్తు చేసుకుంటా ఉన్నది. మరి దాంట్లో భాగంగా ఈరోజు భారతదేశంలో అనేక చోట్ల, అనేక కేంద్రాల్లో ఈ రకమైనటువంటి ఒక కార్యక్రమాలు నిర్వహించి ఆనాటి అల్విల్ కాలనీ పరిధిలోని పరికి చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు దోమల బెడద ఉందని స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి స్థానికులు తీసుకువచ్చారు. దీంతో కార్పొరేటర్ ఎంటమాలజీ సిబ్బందితో కలిసి దోమల నివారణ కొరకు MLO ఆయిల్ బాల్స్ను చెరువులో వేశారు. దోమల నివారణకు ఆయిల్ బాల్స్ను చెరువులో వేయడం వల్ల దోమలు పిల్ల దశలోనే మృతి చెందుతాయని కార్పొరేటర్ అన్నారు. కావున వ్యాప్తి జరగకుండా నియంత్రించవచ్చని అన్నారు. ప్రజలు కూడా తమ వంతు బాధ్యత వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. వారానికి ఒకసారైనా తనిఖీ చేసుకుని మీ ఇంటి పరిసరాల్లో ఉన్న నీటి నిల్వలను తొలగించాలన్నారు. బంగ్లాదేశ్లోని హిందువులకు మద్దతుగా రంగారెడ్డి జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. బంగ్లాదేశ్లో ఇస్లామిక్ మతోన్మాద జిహాద్ కారణంగా జరుగుతున్న హిందువుల హత్యలను, అత్యాచారాలను, దేవాలయాలు, హిందువుల ఆస్తుల ధ్వంసాన్ని యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండించాలని VHP జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావి నూతల శశిధర్ పిలుపునిచ్చారు. ఈ సంక్షోభ సమయంలో భారతీయ సమాజం బంగ్లాదేశ్ హిందువుల పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం బంగ్లాదేశ్లోని హిందువులను కాపాడడానికి భారత ప్రభుత్వం అవసరమైన కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ తీర్మానం చేసి భారత రాష్ట్రపతి ప్రధానమంత్రికి పంపుతున్నట్లు తెలిపింది. అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం హిందూ ఉద్యమంగా
ఉన్నటువంటి ప్రభుత్వాలు పార్టీలు ముస్లింలవే. ఈ రోజున బంగ్లాదేశ్ సెక్యులర్ దేశం కాదు, రిపబ్లిక్ ఆఫ్ ఇస్లాం దేశము. అక్కడ రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చినటువంటి పార్టీలు ఇస్లామిక్ పార్టీలే, రిజర్వేషన్లు వ్యతిరేకించినటువంటి పార్టీలు ఇస్లామిక్ పార్టీలే, రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పునిచ్చినటువంటి కోర్టులు ఇస్లామిక్ కోర్టులే, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పిచ్చినటువంటి కోర్టులు ఇస్లామిక్ కోర్టులు. అక్కడ పోలీసులు ఇస్లామిక్ కేసుల్లో ఉన్నాయి, సైన్యము ఇస్లామిక్ కేసులు ఉన్నాయి. ఒకసారి చూడండి, ఎవరు వ్యతిరేకించారు, ఎవరు మద్దతు ఇచ్చారు, ఇవాళ ఎవరిని బలిపెడుతున్నారు. బంగ్లాదేశ్ గవర్నమెంట్ ప్రకటించారు జమైకే ఇస్లామియా పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి చిన్న చివరి కాఫీ రక్తాన్ని పారించే వరకు మా కత్తులు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయని స్టూడెంట్స్ అసోసియేషన్ ఆరోపించారు. మలక్పేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో వందలాది హాస్టల్ భవనాలు శిథిల వ్యవస్థకు చేరుకున్నాయని తెలిపారు. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాల్లోనే నేటికి వసతి గృహాలను కొనసాగిస్తున్నారని అన్నారు. ఎప్పుడు కూలుతాయోనని భయం గుప్పిట్లో విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారని తెలిపారు. ఇటీవల నర్సంపేట ఎస్సీ బాలికల వసతి గృహంలో వర్షానికి తడిసిన గోడలు ముట్టుకోవడంతో రాజేశ్వరి అనే విద్యార్థి విద్యుద్ఘాతానికి గురైందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. మరి కొన్ని చోట్ల అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని వివరించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు, మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిక్వెస్ట్ లేని, ఎలాంటి ఉద్యమాలు లేని, ఎలాంటి ఇబ్బందులు లేని, అంటే ఎలాంటి ఎమర్జెన్సీ లేని వాళ్ళ ఓట్లకు అవసరం ఉండే ఏదైతే ఉంటుందో అలాంటి పథకాలు మాత్రమే అమలు చేస్తారు. ఎక్కడ కూడా ఏ మహిళలు కూడా మాకు ఫ్రీగా బస్ సర్వీసులు పెట్టమని వాళ్ళు డిమాండ్ చేయలేదు, రిక్వెస్ట్ చేయలేదు, వాళ్ళు ఏడు ధర్నాలు చేయలేదు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల రుణమాఫీ మేము స్వాగతిస్తున్నాం, మేము సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఎక్కడ కూడా రైతులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మాకు రుణమాఫీ చేయమని లేదు. అయినా కానీ వాళ్ళు రుణమాఫీ చేశారు. ఎందుకంటే రేపు రాబోయే రోజులలో వాళ్ళకు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. వాళ్ళ ఎలక్షన్లు గెలవడమే ముఖ్యం కాబట్టి వాళ్ళకు 35,000 కోట్లు రిలీజ్ చేశారు. అంటే కేవలం ఒక 5,000 కోట్లు రిలీజ్ చేస్తే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలు సస్యశ్యామలంగా అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్ళు, గురుకులాలలో మా అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు వాళ్ళు హాస్టళ్లలో బొద్దింకలు కరిచి, ఎలుకలు కరిచి, కప్పలు కరిచి, ఇలా అనేక రకంగా పాములు కరిచి, లైట్లు లేకుండా, కరెంట్ లేకుండా, దోమలు కరిచి ఇంత దుర్బలమైన పరిస్థితి. ఈరోజు దేశంలో అత్యంత భయానకరమైన పరిస్థితులలో ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ హాస్టళ్ళు, గురుకులాలు తప్ప ఏవి కూడా లేవని నేను ప్రజల. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి నందగిరి హిల్స్ హుడా లేఅవుట్లో గోడ కూల్చివేత ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని గురుబ్రహ్మనగర్ బస్తీవాసులు తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ను కలిసి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని కమిషన్ కార్యాలయంలో చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి ఫిర్యాదు చేశారు. తమ బస్తీలోకి వెళ్లకుండా అడ్డంగా గోడలు నిర్మించారని, దానిని తొలగించినందుకు తమపై ఖైరతాబాద్ ఎమ్మెల్యేపై అక్రమంగా కేసులు పెట్టారని చైర్మన్కు వివరించారు. తమను కులం పేరుతో దూషించారని, దళితులమైన తాము అక్కడ నివాసం ఉండటం ఇష్టం లేక అక్కడి అగ్రకులాలకు చెందిన వాళ్ళు ఆ గోడను నిర్మించారని అన్నారు. ఈ ఘటనపై స్పందించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సమగ్ర విచారణ జరిపి రిపోర్ట్ సమర్పించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్లను ఆదేశించారు. మన గురుబ్రహ్మనగర్ కాలనీ వాసులందరూ కూడా మా యొక్క ఎస్సీ ఎస్టీ సంబంధించినట్టు అందరూ కూడా కార్పొరేటర్తో సహా అందరూ కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ కార్యాలయానికి రావడం జరిగింది. వారి యొక్క ఆర్జీని కూడా స్వీకరించడం, మరి ఈరోజే మరి సిపి హైదరాబాద్ గారికి, మరి జిహెచ్ఎంసీ కమిషనర్కు మరి ఒక నోటీస్ ద్వారా తెలిపి మీ సమస్య మీద సమగ్రమైన రిపోర్ట్ తెప్పించి తప్పకుండా మీకు అందరికి న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి మన హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మరి మంత్రితో మాట్లాడి, మీ యొక్క ఎమ్మెల్యే గారితో మాట్లాడి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్ళి తప్పకుండా మీ గురుబ్రహ్మనగర్ కాలనీ వాసులకు తొవ్వ ఏదైతే దిగ్బంధం చేసేటువంటి పరిస్థితులు వచ్చినాయో ఆ పరిస్థితులను అధిగమించి మీకు తొవ్వ అందరికీ వచ్చే ఏర్పాటయ్యే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అవసరం అంటే మేము కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి మీ కాలనీకి కూడా సందర్శించి మీ సమస్యలు పరిష్కారమయ్యే విధంగా
మేమంతా కూడా మీ వెంట ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్. ఏదైతే నా పేరు సుజాతమ్మ, మేము అక్కడ ఉండబట్టి 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. వాళ్ళు జబర్జన చేస్తున్నారు, 2 పక్కల గోడలు కట్టాలని వాళ్ళు ట్రై చేశారు. మేమైతే ఏమనుకుంటున్నామంటే మాకు దారి కావాలా, 3 పక్కలని అడుగుతున్నాము. వాళ్ళు ఏమంటున్నారంటే మాదే ఈ చోటు, మాదే ఈ జబర్జనం అని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి అది న్యాయం కరెక్ట్ కాదు. మా గోపాలన్న మీద, రామచంద్రన్న మీద, మళ్ళా అన్న దారణేంద్రన్న మీద మాకు అండగా ఉండబట్టి వాళ్ళని కేసు వేయడం ఏంది, ఇది న్యాయం కాదు. కాకపోతే మేము ఏమంటున్నామంటే అన్న పట్ల మేము ఉన్నాం, మా అన్న పట్ల మేము ఉన్నాం కాబట్టి అన్న మా కోసం పోరాడుతుంటే ఆయన మీద కేసు వేయడం ఏంది, వాళ్ళు కేసు కరెక్ట్ కాదు. ఇది మేము పోరాడుతున్నాం లేడీస్ కాబట్టి మా లేడీస్ మీద కేసు వేయమని వేస్తే మేము ఏం చేస్తామంటే ఒక్క లేడీస్ పట్టకపోయినా మా అందరం పోయి జైలుకైనా వెళ్తాము, కేసుకి పోలీస్ స్టేషన్ అయినా కూర్చుంటాం. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా పటాన్ చెరువులో హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. పటాన్ చెరువు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంటి గడప వరకే కులమని, బయటికి వస్తే భారతీయులమని హిందువులపై జరుగుతున్న దాడులు ప్రతి ఒక్కరు ఖండించాలని వారు అన్నారు. ఇలాగే ఊరుకుంటే భారతదేశం కూడా మరో బంగ్లాదేశ్ అవుతుందని ప్రతి ఒక్క హిందువు ఈ విషయం గమనించి హిందువులందరూ ఐకమత్యంగా ఉండి హిందువుల ఐక్యతను చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఆర్గనైజేషన్ నుంచి ఈరోజు భారీగా ఈ పటాన్ చెరువు బంద్ పిలుపుకు భారీ సంఖ్యలో చాలా అద్భుతంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనిలో ప్రతి ఒక్క ఆర్గనైజర్స్ ప్రతి ఒక్కరు వీళ్ళు ఎవరు లేరు, ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళు స్వయంగా వచ్చి వాళ్ళందరూ వాళ్ళ హిందుత్వాన్ని తెలుసుకొని ప్లస్ మళ్ళీ ఈ ఉన్న స్వచ్ఛందంగా షాపులన్నీ బంద్ చేసుకొని వాళ్ళంతా వాళ్ళలో ఉన్న ఆ హిందూ ఐక్యతని తెలపడం జరిగింది. బంగ్లాదేశ్లో జరిగే హిందువులపైన రోజు బంగ్లాదేశ్లో మన హిందువులపైన జరుగుతున్న దాడులను, మారణకాండను నిరసిస్తూ వారికి సంఘీభావంగా మీకు మేమున్నామని చెప్పి భరోసా ఇచ్చే విధంగా ఈరోజు పటాన్ చెరువు పట్టణంలో స్వచ్ఛంద బంద్ పాటించి నిరసన ర్యాలీ తీయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క సోదర సోదరునికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనము హిందువులము ఐక్యంగా ఈరోజు పటాన్ చెరువు టౌన్లో ఏదైతే బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై ఏవైతే హత్యలు జరుగుతున్నాయో దానికి వ్యతిరేకంగా ఈరోజు పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీ కన్వీనర్ మన శ్రీనివాస్ గుప్తా హిందువుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పటాన్ చెరువు టౌన్లో ఈరోజు ఇంత భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం అంటే ఓన్లీ ఒక రోజు ముందు అనుకొని ఒక పిలిపిస్తే అందరూ స్వచ్ఛందంగా దుకాణదారులు కానీ ఎవరు కానీ కులాలన్నీ పక్కకు పెట్టి మేము హిందువులం, మాది హిందుత్వం, మేమంతా ఒకటే జెండా కింద ఉంటాం, అది కాషాయ జెండా కిందనే ఉంటామని కదలి వచ్చిన మాతృమూర్తులకు, సోదరిమణులకు, సోదరులకు, హిందూ బంధువులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న హత్యాకాండకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టిన మేమున్నాం మీ ఎంబడి, ఆ హత్యాకాండనంతా ఆపేంత వరకు కూడా మేము మీ ఎంబడి ఉంటామని కదిలి వచ్చిన తెలుగు హిందూ బంధువులందరికీ మరొక్కసారి. సికింద్రాబాద్లోని సివిల్ సప్లై కార్యాలయంలో అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ కళ్యాణ్తో కార్పొరేటర్ శ్యామల హేమ సమావేశమయ్యారు. ఇటీవల ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల వివరాలను అధికారికి తెలిపారు. కొంతమందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి తొలగిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు కార్పొరేటర్. నూతన రేషన్ కార్డుల గురించి అడగగా ఇంకా ప్రభుత్వం విధి విధానాలు వెల్లడించలేదని, కుటుంబ సభ్యులను చేర్చుకోవడానికి మాత్రమే ఆప్షన్ ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని లోతుకుంట సరస్వతి నగర్ కాలనీలో కంటోన్మెంట్ ప్రభుత్వ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ దోమల ద్వారా వచ్చే వ్యాధుల నివారణకి మలేరియా, డెంగ్యూ, వాంతులు, విరోచనాలు లాంటి వ్యాధులను అరికట్టేందుకు ఈ క్యాంపు నిర్వహించామని కంటోన్మెంట్ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. ఉచితంగా షుగర్, బీపీ టెస్టులు చేసుకోవచ్చని కాలనీవాసులు ప్రతి ఇంటి నుండి పిల్లలు, పెద్దలు వచ్చి వివిధ రకాల వ్యాధులకు టెస్టులు చేసుకునే అవకాశం వినియోగించుకోవాలని డాక్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంత్, ఎంబీబీఎస్, ఏఎన్ఎం బాలమణి, అర్బన్ ప్రైమరీ సెంటర్ మలేరియా డాక్టర్ జేమ్స్, ఆశా వర్కర్స్, కాలనీవాసులు సాయిబాబా, శంకరయ్య, రవికుమార్ పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం చోటు చేసుకుంది. రాజు అనే బార్బర్ను అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు మరో బార్బర్. అనంతరం నిందితుడు హత్య చేసి నేరుగా నార్సింగి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. దీంతో సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలతో హత్య జరిగినట్టు సమాచారం. హత్య చేసిన వ్యక్తి బంధువుగా గుర్తించారు. నార్సింగి విలేజ్ కుమారి బస్తీలో ఉన్నటువంటి రాజు అనే చెప్పి బార్బర్ పని చేస్తాడు. ఆయన ఏజ్ 47 years అబౌట్. ఆయన మర్డర్ జరిగిందని చెప్పేసి మాకు ఒక ఇన్ఫర్మేషన్ రాగా మా నైట్ డ్యూటీ ఆఫీసర్ వెరిఫై చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వివరాల్లోకి వెళ్తే రాజు అని చెప్పేసి 47 years ఏజ్ అయిన బార్బర్ షాప్ నడిపించుకుంటాడు. అక్కడే నార్సింగి విలేజ్ ప్రాపర్ వాళ్ళది. వాళ్ళకి తర్వాత వాళ్ళ బంధువులకి వాళ్ళ బంధువు అయినటువంటి ప్రవీణ్ కుమార్ అని చెప్పే అతనికి కొన్ని రోజుల నుంచి పడట్లేదు, ఇద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు నడుస్తున్నాయని చెప్పేసి తెలిసింది. నైట్ అబౌట్ 1 to 2 మధ్యలో ఈ ప్రవీణ్ రాజు ఎవరైతే ఉన్నారో రాజుని గొంతు కోసి చంపడం జరిగింది. వీళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రవీణ్ కుమారు లేదా అతని ఫ్యామిలీ మెంబర్స్ చేసి ఉంటారని చెప్పేసి అనుమానం పడుతున్నారు. దాంట్లో మేము రాజు వాళ్ళ వైఫ్తో కంప్లైంట్ ఇస్తే తీసుకోవడం జరిగింది.